కమిటీ కొడుకే ఏడుస్తాడు. అరే జాగా కరువు అయిందారా, దేని దానికి వదిలేసి పార్కుకి చెరువుకి అన్నిటికి వదిలేసి మిగిలిన జాగాలు కట్టుకో, కట్టుకుంటో ఊర్లో జాగా లేకపోతే ఊరవతలు కట్టుకో. కానీ ఇళ్ళకి గడికోసారి నీళ్ళు వస్తుంటే ఎట్లా బతుకుతాం? అది ఆ పునాది గోలి మన మీద వస్తుంది కదా, రోగాలు వస్తాయి కదా. ఫ్రెష్ ఎయిర్ రాకపోతే మనకే రోగాలు వస్తాయి కదా. కామన్ మళ్ళీ ఈ వాడుకోలే వేరే దేశంకి వచ్చి అరే ఆ దేశం మంచిగుంది, అమెరికా మంచిగుంది, ఇంకో దేశం మంచిగుంది అంటారు. మరి ఆడ ఏం చేస్తున్నావు నువ్వు, ఈడ చేస్తా అంటే నువ్వే అడ్డుపడతావు. 2000 చెరువులు ఉంటే ఇలా ఎందుకు కనుమరుగైనా 1960 కంటే ముందు ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు చాలా చెరువులు ఉండే హైదరాబాద్లో. ఏడ భూమి కనిపించినా వదలొద్దు. ఎందుకు లేదా కరువు అయిందా? మనకు అందరూ బతకడానికి భూమి కరువు అయిందా? కరువు పోతే నిలువు కట్టుకుందాం. కానీ దేని దానికి వదలాలి కదా.